నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా దర్పల్లి మండల ఎస్ఐ ఎం కళ్యాణ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు లిటిల్ హార్ట్స్ స్కూల్ విద్యార్థులు పోలీసు సిబ్బందితో కలిసి బాలల దినోత్సవం సందర్భంగా మరియు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా దర్పల్లి పోలీసు వారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల చేత ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించిన వారికి పిల్లల చేత గులాబీ పువ్వు ఇప్పించి హెల్మెట్ ధరించిన వారికి మరియు రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారికి పిల్లల చేత ట్రాఫిక్ నియమాలు ఉన్న స్టిక్కర్స్ను ఇప్పించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు పైన వాహనాలు నడిపే వారికంటూ వాళ్ళ ఇంట్లో వారి కుటుంబం వారు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారని, ఈ పిల్లలను చూసి అయినా వారి పిల్లలు గుర్తొచ్చి వారి కోసమైన రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదానికి గురై వారి కుటుంబం రోడ్డు పాలు కాకుండా జాగ్రత్త పడాలని ఎస్ఐ కళ్యాణి గారు అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఇట్టి కార్యక్రమంలో కోరారు. 올해도 이렇게 가는구나. 봄바람에 일랑이듯 춤 한 번 못 추고 또 여름엔 파도 소리 한 번 못 듣고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. 가을바람은 쓸쓸해도 그 쓸쓸함에 기대어 고백 한 번 하려 했는데 사람들은 벌써 겨울에 가 있고 올해는 가도 내년엔 약속인지 원망
핀지 모를 꽃은 또 피겠지. శుభాకాంక్షలు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఈరోజు మన దర్పల్లి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో పిల్లల చేత ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. పిల్లల చేత ఎందుకు అంటే బయటకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోసం తమకంటూ ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంది ఇంట్లో. అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకొనైనా ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదాల్ని నివారించాలన్నదే ఈ ర్యాలీ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇటు ప్రోగ్రామ్ని జనాలు అర్థం చేసుకొని ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేలాగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మేము హెల్మెట్ పెట్టుకున్న వారికి చాచా నెహ్రూ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి ఇష్టమైన రోజ్ ఫ్లవర్ ఇప్పించడం జరిగింది పిల్లల చేత. అట్లాగే హెల్మెట్ పెట్టుకొని వారికి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక పేపర్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో పిల్లలు వారితో మాట్లాడినట్టు, పిల్లలు వారితో మాట్లాడినట్టుగా ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి అయినా కూడా ఆ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాళ్ళ పిల్లల కోసం, వారింట్లో వాళ్ళ కోసం ఎదురు చూసే పిల్లలు, ఫ్యామిలీ వారందరి కోసమైనా ట్రాఫిక్ నియమాల్ని పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించడంలో వారి వంతు కృషి చేయవలసిందిగా జనాలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.